తెలంగాణ సర్కారు కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం మీద జనాలకు అవగాహన కల్పించేందుకు అధికారులు రెవెన్యూ సదస్సులు పెడుతున్నారు. ఇక రెవెన్యూ సదస్సుకు హాజరుపడ్డ ప్రభుత్వ విప్పు డోర్నకల్లు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ సారు తహసీల్దార్ను ఏమన్నాడో ఇనుండ్రుల్లా. మీరేం ఎక్కడ నిద్రపోతున్నట్టు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాది. పగలు లేదు రాత్రి లేదండి. టోకన్ సిస్టమ్ ఇస్తే గతంలో లేదా? టోకన్ సిస్టమ్ ఇప్పుడు లేదు, మరి గతంలో లేదా? మీరు పెట్టించండి. అలాదే మాట నేను సొంతంగా ఈడియట్ మాటలు మాట్లాడొద్దు మీరు. నేను సొంతంగా చేయలేదు కదా. ఈ మాటలు మాట్లాడొద్దు, సొంతంగా కాదు. మీరు అందరు కలిసి మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, కలెక్టర్ దగ్గర కూర్చోవాలి. ఇంట్లో కూర్చుంటే రారు. ఇన్న రానుల్లా బాధ్యత గల పదవిలున్న ఎమ్మెల్యే సారు వారు ఎట్లా మాట్లాడుతున్నారో తహసీల్దార్ను పట్టుకొని సభల అందరి ముంగట్నే ఈడియట్ మాటలు మాట్లాడొద్దని అంటున్నాడు. ఇక తహసీల్దార్ సారు మేం నిబంధనల ప్రకారం పనిచేస్తున్నామంటే ఎమ్మెల్యే చెప్పిండు కాబట్టి మీ అధికారులంతా కలెక్టర్ దగ్గరికి కూసుండి చెప్పాలి. ఇట్లా కూకుంటే కాదని అందరి ముంగట్నే బెదిరించినట్లు మాట్లాడిండు. అవు ఎంత అధికార పార్టీ ఎమ్మెల్యే అయినంత మాత్రాన అధికారులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారా? ఇది పద్ధతేనా సారు? మిమ్మల్ని కూడా ఇట్లా జనాలందరి ముంగట నోటికొచ్చినట్టు మాట అంటే ఊకుంటారా? మీకు ప్రజల మీద బగ్గ ప్రేముంటే అధికారంలో ఉన్నది మీరే కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర పోయి నిబంధనలు మార్పియ్యురి. ఆ నిబంధనల ప్రకారం అధికారులు పనిచేస్తారు. అంతేగాని ఇట్లా మాట్లాడుడు మాత్రం పద్ధతి కాదని కొంతమంది అధికారులు అంటుంటే అటు మైబాద్ జిల్లా తహసీల్దార్లు కూడా ఎమ్మెల్యే మాటల మీద గట్టిగానే కోపానికొచ్చి పత్రిక ప్రకటన విడుదల చేసిరు. మేం సర్కారు ఇచ్చిన జీవో ప్రకారమే ఇసుక అనుమతులు ఇస్తున్నాం. తహసీల్దార్లకు ప్రత్యేకంగా అనుమతులు ఇచ్చే అధికారాలేం లేవు. ఇసుక రవాణా అరికట్టాలనంటే అన్ని శాఖల సమిష్టి కృషితోనే సాధ్యమైతదని అన్నారు. సభాముఖంగా రెవెన్యూ ఉద్యోగుల మనోభావాలు దెబ్బతీసేటట్లు మాట్లాడుడు కరెక్ట్ కాదు. భవిష్యత్తులో మళ్ళా ఇట్లా జరగద్దని డిమాండ్ చేసిరు. ఒక్క ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ సారే కాదు, ఏ నాయకులైనా అధికారులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. ఎమ్మెల్యేలు ఆదేశాలు మాత్రమే ఇయ్యగలుగుతారు. పనులు మొత్తం అధికారులే చేస్తారు కాబట్టి దాంట్లుండే సాధక బాధకాలు మొత్తం వాళ్ళకే తెలుస్తాయి. కాబట్టి అధికారులు చెప్పే మాటలు సుతం విన్నప్పుడే ప్రజలకు మంచి జరుగుతుందని అంటున్నారు ఇంకొందరు అధికారులు.